హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమైన మట్కా కుల్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలను పోసుకోండి. ఈ రెసిపీకి ప్యాకెట్ పాలనైనా వాడవచ్చు. ఈ పాల యొక్క క్వాంటిటీ హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. పాలను లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. అందులో 2 టీ స్పూన్ల చక్కెరను వేసుకోండి. చక్కెర 2 టీ స్పూన్లు సరిపోతుంది, ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. చూడండి, నేను చూపిస్తున్న క్వాంటిటీలో బాదం, జీడిపప్పు, పిస్తా, 3 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ను పాలలో వేసి బాగా కలపండి. గిన్నెకి మీగడ అంటుకొని ఉంటే ఇలా తీసేసి పాలలో కలిపేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీనిని చిన్న కుండలలోకి పోసుకోండి. ఇలా వేసిన తర్వాత పైన గార్నిషింగ్ కోసం పిస్తాను క్రష్ చేసి ఈ విధంగా వేసుకోండి. ఈ రెసిపీకి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కుండలను అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 5 గంటల పాటు ఉంచేయండి. 5 గంటల తర్వాత తీసి చూసినట్లయితే కుల్ఫీ మనకి రెడీ అయిపోయి ఉంటుంది. పాలు, డ్రై ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఒక హెల్తీ రెసిపీ అని చెప్పవచ్చు. చూడండి, కుల్ఫీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకొని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గనక మనం ఈ విధంగా టేస్టీగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మరియు చాలా హెల్తీగా ఉంటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.